హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు లెటస్ మేక్ ఫ్రెండ్స్ అనే ఈ అందమైన స్టోరీలో కరణ్ మరియు కరీం అనే స్నేహితులు గాయపడిన ఒక పావురాన్ని రక్షించి ఆ పావురంతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం తెలుసుకుందాము. ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ వింటర్ లాస్ట్ ఇయర్. Karan was at the breakfast table with Mummy, Sana, Dada and Dadi. Mummy had prepared fruit chaat. Papa loves cooking. Papa was in the kitchen making cutlets. Dadi had made mint chutney. It tastes good with cutlets. ఈ స్టోరీలో మన హీరో కరణ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అమ్మ, సనా, నానమ్మ, తాతయ్యతో బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాడు. అమ్మ అయితే ఫ్రూట్ చాట్ చేసింది, నాన్న అయితే కట్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక నానమ్మ అయితే పుదీనా చట్నీ చేసింది. ఆ పుదీనా చట్నీ అయితే చాలా బాగుంది. కరణ్ తన బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ చాట్ మరియు 2 కట్లెట్స్ తినేసి పార్క్కి వెళ్ళాలని కంగారు పడుతున్నాడు. కరణ్ మరియు అతని స్నేహితులు ప్రతి ఆదివారం మార్నింగ్ పార్క్లో ఆడుకుంటూ ఉంటారు. Karan stopped at the first floor and called out to his friend, Karim, Karim. Karim came out with a sandwich in his hand. Karan మొదటి ఫ్లోర్ దగ్గర ఆగి తన స్నేహితుడైన కరీంని బయటికి పిలిచాడు. కరీం చేతిలో శాండ్విచ్తో బయటికి వచ్చాడు. As Karan and Karim turned to leave, they noticed something on the ground. కరణ్ మరియు కరీం ఆడుకోవడానికి వెళ్తుండగా నేల మీద ఏదో దాన్ని చూశారు. హో, ఇట్ వాజ్ ఎ పీజియన్. అదేంటంటే పావురం. ఇట్ వాజ్ హర్ట్, గాయపడింది. అండ్ వాజ్ ఇన్ పెయిన్, చాలా బాధతో ఉంది. ఇట్ కుడెంట్ ఈవెన్ మూవ్. ఆ పావురం కదలలేకపోతుంది. కరణ్ మరియు కరీం పార్కుకి వెళ్ళాలనే ఆలోచన మర్చిపోయి ఆ పావురానికి వారు సహాయం చేయాలి అనుకున్నారు. కరీంస్ అబ్బా అండ్ అమ్మీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్. కరణ్ స్నేహితుడైన కరీం యొక్క తల్లిదండ్రులు మార్కెట్కి వెళ్ళారు. కరణ్ రష్డ్ బ్యాక్ హోమ్ టు కాల్ హిస్ పేరెంట్స్. కరణ్ తన పేరెంట్స్ని పిలవడానికి ఇంట్లోకి వెళ్ళాడు. కరీం స్టూడ్ నియర్ ద పీజియన్ టు కీప్ ఇట్ సేఫ్. కరీం ఆ పావురం దగ్గర రక్షణగా నిల్చుని ఉన్నాడు. కరణ్ తన తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆ పావురం దగ్గరికి వచ్చాడు. కరణ్ తండ్రి ఆ పావురాన్ని, కరణ్ని, కరీంని తీసుకుని పక్షుల హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న పక్షుల డాక్టర్ ఆ పావురానికి ఉన్న గాయాన్ని శుభ్రంగా కడిగి బ్యాండేజ్ చుట్టాడు. ఆ పావురానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. కరణ్ మరియు కరీం ఆ పావురం తిరిగి కోలుకున్న తర్వాత ఆ పావురాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆహారం అందించి తిరిగి ఆ పావురం ఎగిరే వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ పావురం యొక్క ఆహారం కూడా వారి యొక్క పాకెట్ మనీతో కొనేవారు. తమకు ఫ్రెండ్ అయిన ఆ పావురానికి దోస్త్ అనే పేరు కూడా పెట్టారు. ఆ దోస్త్ పావురం పొద్దున్నే కరణ్ మరియు కరీంని నిద్ర నుంచి లేపుతుంది. ఒక్కొక్కసారి ఆ పావురం తన స్నేహితులైన మిగతా పావురాలని కూడా కరణ్ మరియు కరీం దగ్గరికి తీసుకొని వస్తుంది. చాలా పక్షులతో స్నేహం చేయాలని కరణ్ మరియు కరీం తమ టెర్రస్ మీద పక్షులు తినే ఆహారాన్ని ఒక మట్టి పాత్రలో పక్షులు తాగే నీళ్లను పోసి ఉంచారు. చాలా పక్షులు ఆ ఆహారాన్ని తినడానికి, ఆ నీళ్లను తాగడానికి వస్తూ ఉండేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.